హలో ఫ్రెండ్స్, యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా వందనాలు. వెల్కమ్ టు ఆన్సరింగ్ ఫాల్స్ డాగ్మా. ఈరోజు మన అంశం క్రైస్తవులుగా మారిన స్థానికులకు పరీక్షలు. క్రైస్తవులుగా మారిన స్థానికులకు పరీక్షలు. 1920 ఆ సమయంలో కాకినాడ, విశాఖపట్నం పరిసర ప్రదేశాల్లో కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ వారు ఎంతో త్యాగపూరితమైన సేవా పరిచర్య చేశారు. స్వప్రయోజనం చూసుకోకుండా వారు చేసిన సేవను బట్టి స్థానిక ప్రజలు క్రైస్తవులుగా మారారు. అయితే ఇలా క్రైస్తవులుగా మారిన స్థానికులకు కొన్ని రకాలైన పరీక్షలు ఎదురయ్యాయి. కలరా లాంటి రోగాలు సంభవించినప్పుడు ఈ లోకల్ క్రిస్టియన్ బిలీవర్స్కి చాలా పరీక్షలు ఎదురయ్యేవి. మిగతా హిందువులు ఎలాగైనా ఈ స్థానిక క్రైస్తవులను తిరిగి వీరిని వెనక్కి రప్పించాలని గట్టి ప్రయత్నాలు చేశారు. అప్పట్లో కలరా లాంటి అంటురోగాలు సంభవించినప్పుడు మీరు పరాయి దేవుణ్ణి నమ్ముకున్నందుకే మన గ్రామ దేవతకు ఆగ్రహం కలిగింది. ఆమె ఆగ్రహం కారణంగానే మన గ్రామానికి ఈ అంటురోగం వ్యాపించింది. మీ ఒక్క కుటుంబం కారణంగా మేమందరము ఇలా రోగాల బారిన పడ్డాము. ఇలా మీ ఒక్కరి దోషం కారణంగా ఊరి ప్రజలంతా నాశనం అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? మీరు ఆ పరాయి దేవుడైన యేసుక్రీస్తును వదిలిపెట్టేసి మళ్ళీ మన ఊరి దేవతను హత్తుకున్నట్లయితే ఆమె శాంతిస్తుంది. ఈ రోగాల నుండి మాకు విముక్తి కలుగుతుంది. అలా మీరు వెనక్కి వచ్చేస్తే కనుక మీకు కావలసిన మౌలిక సదుపాయాలను మేము కల్పిస్తాము అంటూ లేనిపోని ఆశలు కూడా చూపించారు. ఇలా ఎన్ని తాయిలాలు ఇస్తామని మాయ చేసి మభ్యపెట్టినప్పటికీ కనీసం ఒక్క విశ్వాసి కూడా కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ నుండి బయటకు వెళ్ళిపోలేదు. అయితే ఇలా ప్రభువును స్వీకరించిన స్థానిక క్రైస్తవులను ఎన్ని రకాలుగా వెనక్కి రప్పించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం కలగలేదు. అప్పుడు ఇక మిగిలి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే స్థానిక క్రైస్తవ విశ్వాసులను చంపడం. అవునండి, ఇది నిజం. ఒకానొక సందర్భంలో ఓ 7 మంది క్రైస్తవ విశ్వాసులు ఒక ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఆ ఇంటికి నిప్పు పెట్టి కాల్చేయాలని కుట్ర పన్నారు. అయితే ఆ కుట్రను పసిగట్టిన క్రైస్తవ మిషనరీలు ఆ ఘోర ప్రమాదాన్ని జరగకుండా ఆపి స్థానిక క్రైస్తవ విశ్వాసులను కాపాడారు. ఇలాంటి సంఘటనలు ఆంధ్ర, తెలంగాణలో చాలా జరిగాయి. ప్రభు ఇలా చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. క్రీస్తును నమ్ముకుంటే శోధనలు రావు అని బైబిల్ చెప్పడం లేదు, కానీ శోధనలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి ప్రభువు శక్తిని ఇస్తాడు అని బైబిల్ చెప్తోంది. ఈ వీడియోలో చివరిగా ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మళ్ళీ చూసుకుందాం. అప్పట్లో క్రైస్తవ మిషనరీలు వారి వారి దేశాల్లో సౌభాగ్యవంతమైన స్థితి నుండి అది విడిచిపెట్టి మన దేశానికి వచ్చి తమ జీవితాలను త్యాగం చేసి సువార్త సేవ చేశారు. సువార్త ద్వారా మాత్రమే కాకుండా వారి వారి జీవితాల ద్వారా, నడవడిక ద్వారా లేదా ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించారు, చూపించారు. సువార్త ద్వారాను వారి నడవడి ద్వారాను ప్రభావితమైన స్థానికులు ప్రభువును హత్తుకున్నారు. సో నేడు మన విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయి, మన నడవడిక ఎలా ఉంది, మన ప్రవర్తన ద్వారా లేదా నడవడిక ద్వారా ఎంతమందికి క్రీస్తును పరిచయం చేస్తున్నాము? ఇది మనం వేసుకోవాల్సిన అసలు ప్రశ్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.